నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం చమురుపైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశమని అందరికీ తెలిసిన విషయమే. కానీ యుఏఈ దేశాలు కూడా చమురు ఆదాయాన్ని పక్కన పెట్టి పర్యాటకాన్ని అయితే నమ్ముకోవడం జరిగింది, టూరిజం అయితే నమ్ముకోవడం జరిగింది. అంటే చమురు కంటే కూడా టూరిజంలో డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పి యుఏఈ గ్రహించింది. అలాగే కువైట్ కూడా ఇటువంటి ఆదరణ మరియు ఇటువంటి ఆదాయాన్ని అయితే చూడడం జరిగింది. జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మనం చూసుకుంటే కువైట్ దేశాన్ని అన్ని గల్ఫ్ దేశాల నుంచి 79,000 మంది ప్రజలు సందర్శించడం జరిగింది. దీంతో అన్ని గల్ఫ్ దేశాల నుంచి వేలాది మంది అభిమానులు కువైట్ కు తరలి రావడంతో ఇది గుర్తించదగిన ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడిందని చెప్పేసి అపూర్వమైన పర్యాటక వాతావరణంలో హోటళ్లు అతిథులతో నిండిపోయాయి, రెస్టారెంట్లు ప్రజలతో సందడిగా ఉన్నాయి మరియు మార్కెట్లు పుంజుకున్నాయని చెప్పేసి ఇది పర్యాటక కేంద్రంగా కువైట్ సంపన్నమైన రోజులను గుర్తు చేసే దృశ్యాన్ని సృష్టించిందని చెప్పేసి ఛాంపియన్షిప్ రోజుల్లో గల్ఫ్ లో కువైట్ దృష్టి కేంద్రంగా మారిందని చెప్పేసి సందర్శకులు తమ యొక్క అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇంతలో కువైట్ యూనియన్ ఆఫ్ రెస్టారెంట్లు, కేఫ్లు మరియు ఆహార సరఫరా చైర్మన్ ఫహాద్ ఆల్ అర్బాష్ గారు మాట్లాడుతూ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ కువైట్ నిర్వహించడం వల్ల పర్యాటకులు మరియు క్రీడా సందర్శకుల ప్రభావం కారణంగా స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపు లభించిందని చెప్పేసి కువైట్ లోని అన్ని హోటళ్లలో 100% ఆక్యుపెన్సీ రేట్లు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా మనం చూసుకుంటే ముబారికియా మరియు హెరిటేజ్ సైట్లలోని ప్రముఖ రెస్టారెంట్లు, కేఫ్లు, అలాగే అవెన్యూ కానీ, మెరీనా కానీ, గేట్ కానీ 360 మాల్స్ లో విక్రయాలు 30 నుంచి 40% వరకు పెరిగాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. రెస్టారెంట్లు మరియు కేఫ్లు 360 మాల్స్ అయితే కువైట్ లోని వివిధ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, కేఫ్ల విక్రయాలు 10 నుంచి 15% పెరిగాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క గల్ఫ్ కప్ జరగడం వల్ల కువైట్ పర్యాటకం వైపు మరొక అడుగు ముందు వేసేందుకు దోహదపడిందని చెప్పేసి జనవరి 1 నుంచి 4వ తేదీ వరకు కువైట్ దేశానికి భారీగా ఆదాయం వచ్చింది. కువైట్ లోని రెస్టారెంట్లు కానీ, ట్రావెల్ ఏజెన్సీలు కానీ, అలాగే ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే లాభాల బాటలో నడిచాయని చెప్పేసి కువైట్ దేశం టూరిజాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి చాలా మంది కోరుతూ ఉన్నారు. మరి కువైట్ దేశం ఎటువైపు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టూరిజం డెవలప్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో కేవలం గల్ఫ్ కప్ మాత్రమే నిరూపించిందని చెప్పేసి కువైట్ లోని నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.